హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏది నిజం. భారతదేశంలో మీరు ఏ కార్నర్కి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా మీకు ఎదురుపడేది కులము, మతము. ఈ మతం అనేది, కులం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. దీన్ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఆనాటి ఆర్య సమాజం. ఎవరైతే ఈ దేశం మీద దండయాత్ర చేసి గెలిచి ప్రజల్లో ఈ యొక్క డివిజన్ తెచ్చినటువంటి వాళ్ళు ఆర్యులు. కులం అనేది అక్కడి నుంచే వచ్చింది. ఈ యొక్క భారతీయ ప్రజలను వెడగొట్టారు. అది అలా ఉంచుదాం. ఈరోజు మతం, దైవ భావన, ఈ దైవ భావన అనేది ప్రతి ఒక్కరిలో అణువణువున ఇంజెక్ట్ చేసి పెట్టున్నారు. ఇది ఎప్పుటాంచి చేశారు అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ దైవ భావన అనేది ఎప్పుడైతే తల్లి గర్భంలో పిండం తయారవుతుందో ఆ రోజు నుంచే ఈ దైవ భావన అనేటువంటిది ఇంజెక్ట్ చేయటం అనేది మొదలు పెడతారు ఈ భారతదేశంలో. అది ఎలా అంటారా? మీరు చూడండి, తల్లి గర్భంలో శిశువు తయారయ్యేటప్పటి నుంచే భక్తి పాటలు, హనుమాన్ చాలీస్, భగవద్గీత, రామాయణం, అలాగే భాగవతం, ఇలాంటి ఎన్నెన్నో ఈ యొక్క పురాణాలు కానివ్వండి, ఈ యొక్క స్పిరిచువల్ స్టోరీస్ కానివ్వండి చెప్పటం, పాటలు కూడా వినిపించటం అనేటువంటిది ఆ సంస్కృతి భారతదేశంలో ఉంది. కనీసం ఒక సైన్స్ గురించి మాట్లాడరు, ఒక టెక్నాలజీ గురించి మాట్లాడరు. ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు చేసినా కానీ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి వీళ్ళు ఇంజెక్ట్ చేసేది ఏంటంటే అక్కడి నుంచే ఒక కులము, ఒక మతం అనేటువంటిది ఎప్పుడైతే ఆ పిండం తయారవుతుందో అప్పటి నుంచి వీళ్ళు ఇంజెక్ట్ చేయటం అనేది మొదలు పెడతారు. అక్కడి నుంచే మొదలవుతుంది ఈ యొక్క భావన. ఈ కులము, మతం వాడు వింటూనే ఉంటారు. లోపల ఉండే బేబీస్ వింటుంటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి చేసేది ఏంది? ఫస్ట్ వాళ్ళకి ఎక్కించేది దైవ భావన. మీరు చూడండి, చిన్న పిల్లలు కూడా ఈ నామాలు పెట్టేసుకొని ఉంటారు, పొరుగు దండాలు పెట్టేస్తుంటారు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి భావన ఉండదు, చెయ్యరు కూడా. మీరు ఎంత చిన్నపిల్లనైనా తీసుకోండి, టెంపుల్కి తీసుకెళ్తారు. వాడికి అప్పుటా నుంచే దేవుడు, ప్రతిదానికి దేవుడే, నువ్వేం చేసినా దేవుడే. మెల్లగా ఇంజెక్ట్ చేస్తారు ఈ దైవ భావన అనేది. యాక్చువల్గా వాడికి తెలియని వయసులో వాడు నాస్తికుడే. ఆ నాస్తికుడిని కాస్త ఆస్తికుడిగా మార్చేదానికి ఈ యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ తాత ముత్తాతలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అమ్మమ్మలో, నానమ్మలో వీళ్ళు చేసేటటువంటి ఈ యొక్క భావన ఎలా ఉంటుందంటే మెల్లగా ప్రతిదీ కూడా దైవ భావననే వాడికి మెల్లగా నూరిపోస్తారు. అది ఎప్పుటా నుంచి? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉగ్గుపాలుతో కలిపి కులాన్ని, మతాన్ని, అదేవిధంగా ఈ దైవ భావనను కూడా ఉగ్గుపాలతోనే పట్టిస్తారు పిల్లలకి. అదేదో ఒక సైంటిఫిక్ టెంపర్ నేర్పించవచ్చు కదా, ఒక సైన్స్ గురించి డిస్కషన్ చేయొచ్చు కదా. చేయరు, చెప్పరు కూడా పిల్లలకి. ఎంతసేపటికి దేవుడు దేవుడు దేవుడు. నువ్వేం చేసినా దేవుడే నాన్న, నీకంటూ ఏమి లేదు. ఇంకా పూర్తిగా డిపెండబిలిటీ చేసేస్తారు. వాడు స్వతంత్రంగా బ్రతికేదానికి అవకాశం లేనంత నూతిలోకి వాడిని నెట్టబడతారు వీళ్ళు. ఎవరు? ఈ పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ యొక్క నానమ్మలో, అమ్మమ్మలో, తాతలు కానివ్వండి, వీళ్ళు చేసే పని అంతా ఇదే. పిల్లల్ని ఎప్పుడైనా ఒక సైంటిఫిక్ టెంపర్తో పెంచాలి, అంతేగాని ఒక డిపెండబిలిటీతో పెంచకూడదు. ఎప్పుడైతే ఈ డిపెండబిలిటీని పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయటం మొదలు పెడతారో వీళ్ళు ప్రతి దానికి డిపెండ్ అయిపోతుంటారు. మూఢనమ్మకాలు పెరుగుతాయి. ప్రతి దానికి దేవుడు ఉన్నాడు అన్నాడు ఒక భావన. నేనేం చెయ్యవసరం లేదు, మొత్తం దేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక మోస దూరంలోకి ఈ యొక్క భారతదేశంలో పిల్లల దగ్గర నుంచే నెట్టడం మొదలు పెడతారు. ఉగ్గుపాలతోనే స్టార్ట్ చేసేటటువంటి ఈ యొక్క లక్షణాలని, ఈ యొక్క భావాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనం ఉగ్గుపాలతో పట్టాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీని, ఒక మతాన్నో ఒక కులాన్నో కాదు.
అది అవసరం లేదు. మనిషికి దేవుడు అవసరం లేదు, కులం అవసరం లేదు. ఈ అవసరం లేనటువంటి వాటిని పట్టుకొని ఇదే ఇంపార్టెన్స్ అన్నటువంటి లాగా చేసేటటువంటి ఈ ప్రజానీకం, అది ఎవరైనా కానివ్వండి, ఈ యొక్క మనిషి యొక్క ఎదుగుదలని ఆపేస్తుంది. ఏ విధంగా అంటారా, ఎప్పుడైతే ఒకడి మీద ఆధారపడటం మనం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మనకు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. పక్కోడు ఆలోచిస్తుంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? రాజకీయ నాయకులు చూడండి, ఎప్పుడు కూడా ఒక సామాన్యుడిని ఎదిగేదానికి ఇష్టపడరు. వాళ్ళు వాడిని డెవలప్ చేసేదానికి ఇష్టపడరు. ఎందుకంటే వాడు డెవలప్ అయ్యి వాడు చదువుకొని బాగా ప్రయోజకుడైతే వీళ్ళని ప్రశ్నిస్తాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఒక పేదవాడిని పేదవాడిగానే ఉంచాలని చూస్తారు తప్ప వాడు ఎదిగి పైకి రావాలి అన్నటువంటి ఆలోచన ఎవరు చేయరు. అదేవిధంగా ఇక్కడ కూడా దైవ భావన, ఈ దైవ భావన అయితే ఏదైతే ఉందో ఇది ఆ యొక్క పిల్లవాడికి ఆలోచించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. మూఢనమ్మకాల వైపు దారితీస్తుంది. వాడు అటు పరిగెట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దేవుడు అవసరం మనిషికి లేదు. మనిషికి కావాల్సింది ఫుడ్, ఉండేదానికి ఇల్లు, పని చేసేదానికి పని. ఇలాంటి మనిషికి కావలసినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలనే ఉంటే చాలు, వాడు బతికేస్తాడు. వాడికి ఇవ్వాల్సింది విద్య, మంచి గవర్నమెంట్ ఇవ్వాల్సింది మంచి విద్య, తల్లిదండ్రులు ఇవ్వాల్సింది మంచి విద్య, మంచి ఆరోగ్యం, పౌష్టిక ఆహారం. ఈ తప్ప మీరు ఎంతసేపటికి దేవుడున్నాడు ప్రతిదానికి దేవుడు చూస్తాడు అనే ఒక ఆ మాటలు చెప్తూ ఉంటే వాడు పెరిగి పెద్దయ్య కూడా ఆ భావనలో ఉండిపోతాడు. అడిగి థింక్ చేసే ఆలోచన ఉండదు. మనం ఏం చేసినా అది దేవుడే చేస్తున్నాడు అన్న ఒక భావన లేక నెట్టబడతాడు. ఇలాంటివంటి ఈ భావాన్ని పిల్లలకు కలిగించకూడదు. మీకు ప్రపంచంలో చూడండి, చాలామంది సాఫ్ట్వేర్, బిల్ గేట్స్ చూడండి, ఏ వయసులో అతను డాస్ డెవలప్ చేశాడు? 10th క్లాసు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లోనే అతను డాస్ డెవలప్ చేయటం జరిగింది. మన ఇండియాలో ఆ స్టేజీలో మంచి కృష్ణుడి బొమ్మ వేస్తాడు, మంచి రాముడి బొమ్మ వేస్తాడు, లేకపోతే ఇంకొక దేవుడి బొమ్మ వేస్తాడే తప్ప ఏదో ఒక టెక్నాలజీని ఏదో ఒక విధంగా డెవలప్ చేయాలని అంటే ఆ థింకింగ్ పవర్ అనేది ఏదైతే ఉందో చూసావా, అది చేయలేడు. ఎందుకంటే ఇతను ఎప్పుడు డిపెండబిలిటీలో ఉంటాడు కాబట్టి. ప్రపంచంలో ఐఫోన్ చూడండి, ఐఫోన్ ఎందుకు చూపించానో తెలుసా? ఇది 6.176 ఇంచెస్ ఉన్నటువంటి ఈ ఫోను ప్రపంచాన్ని వెళ్తుంది. 150 కోట్లు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇలాంటి ఫోన్ తయారు చేసి ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి కుర్రాళ్ళు కానివ్వండి, అంత టెక్నాలజీ కానివ్వండి ఈ భారతదేశంలో లేదు. ఎంత ఉంటుంది ఈ ఫోను? చైనాలో మనలాగే వాళ్ళు జనాభా సంఖ్య ఎక్కువ. వాళ్ళ ఫోన్లు భారతదేశంలో ఎలా తిరుగుతున్నాయి, అదే మన ఫోన్లు ఎక్కడ తిరుగుతున్నాయి? మనకు టెక్నాలజీ ఉందా? లేదు. మాట్లాడితే ప్రతి సందులో గుడి కడతామంటారు, బడి పెడతామంటారు. పిల్లల్ని టెక్నాలజీ వైపు ప్రోత్సహించాలన్న ఆలోచన తల్లిదండ్రులకే లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్కి ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్కి ఏం అవసరం? వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు అనుకుంటారు. ప్రజలకి భిక్షం వేసినట్టు ఏవో ఇలా చల్లుతారు తప్ప ప్రజల్ని ఎప్పుడు గవర్నమెంట్లు పట్టించుకోవు. ట్యాక్సులు తీసుకుంటాయి. ఈరోజు పాస్టర్లను పోషించేదానికి జీవో రిలీజ్ చేసింది గవర్నమెంట్. అదే ఒక బడి కట్టిస్తామనో లేదంటే ఒక మంచి ఆరోగ్య సెంటర్ పెడతామనో ఆలోచించరు. ఒక పేద పిల్లలను కూడా చదివిస్తాము, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ఉండాలి అన్నటువంటి భావన ఏ గవర్నమెంట్ కూడా కల్పించట్లేదు. ప్రైవేట్ స్కూల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి రోజుకు రోజుకి. ప్రైవేట్ స్కూల్లో చదివించలేక కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఎంతో మంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని ప్రోత్సహించాలి. ఎలాగా? మీరన్నా బాగా చదువుకోండి, బాగా చదువుకొని మీరన్నా బాగుపడండి, మా యొక్క జనరేషన్ అయిపోయిందని చెప్పాలి. చెప్పరు. ప్రతిదానికి దేవుడు అంటారు.
మనకి ఇలా ఎందుకు అయ్యిందని పిల్లలు అడిగితే ఏం చేద్దానని దేవుడు రాసిన రాత అంటారు. ఎక్కడుంటే వచ్చి రాశాడు దేవుడు? ఆలోచించరా? దేవుడు వచ్చి మీ తలరాతలు రాయటం ఏంటి? ఒక మనిషి తప్పుదావలా పోతున్నాడు అంటే ఎవడో చెప్తే చేశాడని కాదు, వాడికంటూ బ్రెయిన్ ఉంటుంది కదా, వాడికై వాడు ఆలోచించుకొని చేసుకునే శక్తి వాడికి ఉంటుంది కదా. ఎవడో చెప్తే ఒకడు వినటం ఏంది? ఈ యొక్క మోస ధోరణిలోనే ఈ యొక్క భారతదేశం యొక్క మనుగడ సాగుతుంది. ప్రజలు ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క యూత్కి కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, చదవండి, బాగా చదవండి, కసిగా చదవండి, డిగ్రీలు చేయండి. మీరు చదవంతా ఇంగ్లీష్లోనే చదవండి. తెలుగు రాయటం చదవటం వస్తే చాలు. ఇంగ్లీష్ అనేది ప్రపంచ లాంగ్వేజ్. ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ అనే గొడుగు కిందే ఉంది. మీరు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాల్సింది ఇంగ్లీష్ మీడియం చదవమానండి. మన తెలుగు మనం మర్చిపోకూడదు. మాట్లాడాలి, తెలుగు చదవాలి, రాయాలి, ఈ మూడు బాగుండాలి. మాట్లాడటం అయితే ఎట్లా వస్తుంది, మన మాతృభాష కాబట్టి. రాయటం చదవటం అనేది ధారాళంగా ఉండాలి, అదొకటి నేర్పించండి. ఇంగ్లీష్ కూడా బాగా ఉండాలి. ఇంగ్లీష్ అనేది లేకపోతే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు ఎవరు కూడాను. ఎందుకంటే ప్రతిదీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతిదీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్లో పట్టు సాధిస్తారో ఆటోమేటిక్గా మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్క యూత్కి, ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా, వచ్చే యూతులకు కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, కసిగా చదవండి, డిగ్రీలు సంపాదించండి. ఉద్యోగం ఒకటే రావాలని ఏం లేదు. ఆ టయానికి మీకు ఏ నచ్చిన పని అయినా చేయండి. మెకానిక్ పని చేయండి, తప్పులేదు. వ్యవసాయం చేయండి, తప్పులేదు. ఇంకొకటి ఏ పనైనా చేయండి, ఏ పని చేసినా తప్పులేదు. చదవటం మస్తానికి మానకండి, బాగా చదవండి, డిగ్రీలు సంపాదించండి. నామాష్ పడకండి. అరే మనం ఇంత చదువుకున్న మెకానిక్ చేయటం అండి లేదు. దాంట్లో మీరు నిష్ణార్థులు అవ్వచ్చు. ఆ మెకానిజంలోనే మీరు నిష్ణార్థులు అవ్వచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫెరారీ తెలుసు కదా కారు, ల్యాంబోర్గినీ కారు తెలుసు మీకు. తెలియకపోతే చూడండి, నెట్లో ఉంటాయి. ఈ యొక్క ఫెరారీ కారు ల్యాంబోర్గినీ అనేటువంటి అతను గ్యారేజ్కి పంపించేవాళ్ళు రిపేర్కి. ల్యాంబోర్గినీ అయినా ట్రాక్టర్లు తయారు చేస్తుండేవాడు. ఎప్పుడైతే ఈ కారు వెళ్ళిందో దాంట్లో ఉన్నటువంటి లోపాలని అతను అబ్జర్వ్ చేశాడు. ఎవరు? ల్యాంబోర్గినీ అనే అతను ఈ ఫెరారీ కారులో ఉన్నటువంటి లోపాలని అతను అబ్జర్వ్ చేసి, ఇలా చేస్తే మీరు ఈ కారులో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఒక సజెషన్ని ఫెరారీకి ఇస్తే, ఫెరారీ ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ట్రాక్టర్లు తయారు చేసి నడుపుకునేవాడివి, నీకు దేనికి ఇవన్నీ? నువ్వు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అవి చేసుకో చాలు, దీని గురించి నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు. ఇన్సల్ట్ చేశాడు. ఎవరిని? ల్యాంబోర్గినీ ఇన్సల్ట్ చేస్తే అతను ఏం చేశాడంటే దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ల్యాంబోర్గినీ కారు తయారు చేశాడు. ఫెరారీని మించినటువంటి కారు తయారు చేశాడు, స్పోర్ట్స్ కారు. ఫెరారీలో ఉన్నటువంటి లోపాలన్నిటిని అతను సరిదిద్దుకొని ల్యాంబోర్గినీ కారు దింపితే ఈరోజు ఎంత సక్సెస్ఫుల్ మోడల్స్ తెలుసావే ల్యాంబోర్గినీ కార్స్. అదేవిధంగా మీరు బాగా చదువుకొని మెకానిక్ చేసిన దాంట్లో ఉండే లోపాలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బ్లైండ్గా పార్ట్లు మార్చుకోకుండా దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మీకు చదువుకుంటే అర్థం అవుతుంది. ఆ యొక్క మొత్తం లిటరేచర్ మొత్తం మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ప్రతిదీ మీకు ఇంగ్లీష్లోనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్ చదివి వాటిని అర్థం చేసుకోగలరో వాటిల్లో మీరు ఇంకా డెవలప్మెంట్ చేయగలరు, దాన్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేయగలరు, దాంట్లో ఉండే లోపాలు గమనించగలరు. ఇంత టెక్నాలజీని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దాన్ని ఇంకో స్టేజ్కి తీసుకెళ్ళచ్చు. మీరే ఒక బండి తయారు చేయొచ్చు. సో ఈ ఫెరారీ అండ్ ల్యాంబోర్గినీ వాళ్ళిద్దరు స్టోరీ లాగా మీరు తయారవచ్చు. చదవటం మస్తానికి మానొద్దు, అది ఇంగ్లీష్ మీడియం చదవండి. ప్రతి తల్లిదండ్రులు కూడా మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? వాళ్ళని ప్రోత్సహించాల్సింది ఎటువైపో తెలుసా? సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు. గుడులకి వెళ్ళండి, ఎగ్జామ్స్ రాసే ముందు గుడికి వెళ్ళి దండం పెట్టుకోరా అండి, పూజలు చేయండి. ఇవి కాదు, వాటి వల్ల ఏమీ రాదు.
దేవుడు అనేటువంటివి లేడు ఈ భూమి మీద. ఎక్కడ దేవుడు అనేవాడే లేడు. ఉండేది మనమే. ఏదైనా మనమే చేసుకోవాలి. ఆ దేవుడికి సేవలు కూడా మనమే చేయాలి. ఆయనగా చేసుకోలేడు. మీరు గుళ్ళో ఒక విగ్రహం పెట్టుకుంటే అది ఒక రాయి. మొన్నటిదాకా ఒక రాయిగా ఉన్నది ఈ రోజుకి దేవుడు ఎలా అయిపోతాడు? అవడు కదా. ఆలోచించాలి. ప్రతిదీ కూడా ఒక బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మీకు దాంట్లో నిజమేంది, అబద్ధమేంటి, ఏది నిజం కాదన్నది తెలుస్తుంది. అలా ఆలోచించే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే బాగా చదువుకుంటే వస్తుంది. యూత్ చేయాల్సింది మెయిన్ చదువుకోవటం, ప్రతి దాన్ని ప్రశ్నించటం, సైంటిఫిక్ టెంపర్తో ప్రశ్నించాలే తప్ప ఏదో బ్లైండ్గా మనం గొర్రెల్లాగా వెళ్ళిపోకూడదు. దైవ భావన అనేది పూర్తిగా తీసి పక్కన పాడేయండి. దేవుడు అవసరం లేదు మనిషికి. దేవుడు అవసరమే లేదు. ఈ దేవుడు అనే టాపిక్ మీద మళ్ళీ మాట్లాడుకుందాము. ఏదో నాకు దీని మీద మాట్లాడాలి అనిపించింది, మాట్లాడాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు.